నమస్కారం అండి. కొంచెం అడ్రస్ చెప్తారా? అప్పల స్వామి అనేవాడు మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు. కరెక్ట్. మీ దగ్గర కొంత సొమ్ము కూడా తీసుకున్నాడు. కరెక్ట్. గంగన్నపాడులో ఆంజనేయ స్వామి వారి గుడి పక్కన ఆఫీస్ అని చెప్పాడు. అదిగో ఆ మహానుభావుడు చెప్పిన అడ్రస్ అదే. సుఖంగా జరిగిందా? దివ్యంగా జరిగింది. మరి నా అదృష్టం ఎలా ఉందో? వాడు పరమ చండాలుడు, నీచుడు. అందరూ ఆశగా ఉద్యోగాల కోసం రావటం, నా కళ్ళ ముందే లబోదిబోమని ఏడవటం. ఇప్పటికి 1000 మందిని చూసి ఉంటాను. అందుకని చెడగోపం పెట్టేస్తాను. చిరంజీవ భవ చిరంజీవ భవ జయ హనుమాన్. అందరూ మనకు చెటకోపం పెట్టేవాళ్ళే. పద. ఏంట్రా పొజిషన్ ఇలా అయిపోయింది? గోల్డ్ మెడల్ అమ్మి ఉద్యోగం కోసం వస్తే కథ అడ్డం తిరిగిందేంటి? రే అప్పల స్వామి, రే ఎందుకురా ఆవేశపడతావు? వాడు మనలాగే నిరుద్యోగం ఉంటాడు, ఈ బిజినెస్ మొదలు పెట్టుంటాడు. రే బిజినెస్ అంటే గుర్తుకొచ్చింది. మనం కూడా బిజినెస్ మొదలు పెడితే అదిరిపోతుంది. పైగా మనం బ్రాంచెస్ కూడా పెట్టచ్చు. గుంటూరు, విజయవాడ, అక్కడ ఇక్కడ. ఇంతకు ముందే కదరా 5 స్టార్ హోటల్ పెడతాను. ఇంతలోనే అంత దిగజారిపోతానే. అది సరే కానీ ఈ ఊరైతే బాగుంది. పల్లెటూరికి పట్టణానికి మధ్యలో ఉంది. మనం ఇక్కడే ఉండి పట్టణంకి వెళ్ళి ఉద్యోగ ప్రయత్నం చేస్తే? రే జేబులో పైసా లేదు, ఎక్కడుంటావురా? ఈ వేద గూడ్స్ పడి వస్తున్నాయి కానీ పాసెంజర్ రావట్లేదు. ఈ రైలు లేటుతో చచ్చిపోతున్నాం అనుకోండి, అడిగే వాళ్ళగా సాగిపోతుంది. మనం ఏ ఊరికి ప్రయాణం చేస్తున్నావా, డబ్బు చేత ప్రయాణం చేస్తున్నావా? ఏమైనా సరే ఈ విషయం మాత్రం పార్లమెంట్ లో పెట్టాలండి. మిస్టర్, ఓసారి ఇటు వస్తారా? మీ టికెట్ తీశారా? తీశాను. చూపించండి. జేబులో ఉన్న టికెట్ తీయడానికే మీకు అంత టైం పడితే ఎక్కడి నుంచో రావాల్సిన రైలు కొద్ది నిమిషాలు ఆలస్యమైనంత మాత్రాన అంత పెద్ద ఉపన్యాసం ఇస్తారేమిటి? అసలు చీటికి మాటికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం వల్లే మనం అక్కడే ఆగిపోతున్నాం. సారీ సార్. ఈవేళ చిన్న అబ్బాయి 20 నిమిషాలు లేటు. కామ్గా కూర్చోండి ప్లీజ్. తలుపులు. అయ్యా వస్తున్నానండి. ఏం చేస్తున్నారు అక్కడ? ఏం లేదండి, రాత్రి నాకు ఒక కల వచ్చిందండి. అసలు రైలు పట్టాల మీదే ఎందుకు నడవాలా అని. ఏడిసేవలే. చిన్న అబ్బాయి దోమలగుంటలో బ్లాక్ అయ్యాడు, బెల్లగొట్టు. ఏమండి తొందరగా హారతి కళ్ళు కద్దుకోండి. ఏమిటి విశేషం? ఏమిటండి పూజ ఇందాక ఉండమంటే మీరేమో టైం అయిందని వచ్చేసారు. ఇవాళ శ్రావణ శుక్రవారం. అక్షంతలు వేసి నన్ను ఆశీర్వదించండి. లే, ఈ స్టేషన్ పక్కనే మన క్వార్టర్స్ ఉండడం నాకు పెద్ద తలనొప్పి అయిపోయింది. ఇంతకీ ప్లాట్ఫామ్ టికెట్ కొన్నావా? ఏమిటి నేనా? నువ్వైనా సరే ఎవరైనా సరే ఎన్నిసార్లు ప్లాట్ఫామ్ మీదకి వస్తే అన్నిసార్లు టికెట్ కొనాల్సిందే. నేను కొన్ను, కావాలంటే మీరు కొనుక్కోండి. మామూలే కదా బాబు, డబ్బులు ఇచ్చేయండి. బెండకాయలు, పొట్లకాయలు, గుమ్మడికాయలు. నమస్కారం బాబు గారు. ఏం పోలమ్మా, ప్లాట్ఫామ్ మీద కాయగూరలు వేస్తున్నావే? ఏం చేయను బాబు గారు, ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ కాయగూరలు అమ్ముకోపోతే కెట్టడం లేదు. నా గంప నిండా రకరకాల కాయగూరలు పేరుకెళ్ళా అందులో లేని చూసి అడుగుతున్నారండి. పొడుగొంకాయలు తీసుకెళ్తే పొట్టొంకాయలు కావాలంటున్నారు, పొట్టొంకాయలు తీసుకెళ్తే పొడుగొంకాయలు కావాలంటున్నారు, పొట్లకాయలు పొడుగ్గా ఉన్నాయంటున్నారు, బెండకాయలు సూదిగా ఉన్నాయంటున్నారు, కాకరకాయలు సేదుగా ఉన్నాయంటున్నారు. సరే పోలమ్మా, కూరగాయల కంటే ముందు నువ్వు మాటలు అమ్ముతావే. మాటలు కాదమ్మగారు, ఈ మధ్య కాయగూరలు తినేవాళ్ళంతా నీసు మాంసాలు తినేస్తున్నారు. అందుకనే నా కాయగూరల బిజినెస్ పడిపోయింది. మా ఇంటి పేరు పొడుగొంకాయలైనా ఈ పొట్టోడు కట్టుకున్నాక నా బతుకు కూడా పొట్టిగానే అయిపోయింది. बम्बई से आए मेरा दोस्त, दोस्त प्लाटफॉर्म में है. अपना स्वामी ने నమ్ముకున్నాము, మన బతుకు ప్లాట్ఫామ్. ఎవరు మీరు? గుడ్ మార్నింగ్ సార్. మీరెవరు చెప్పండి. కమ్ ఆన్ టెల్ మీ. సార్ వెయిటింగ్ రూమ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్. అందులో సోఫా సెట్ వేశారు, ఇంకా బాగుంటుంది సార్. ఏసీ పెట్టారు, 5 స్టార్ హోటల్ అదిరిపోతుంది సార్. వెరీ గుడ్ మెయింటైన్. ఏంటిది మాయ గారు, మీరు ఎవరు, ఎందుకు ఇక్కడ ఉన్నారని అడుగుతుంటే ఏదో అర్థం లేకుండా మాట్లాడతారేంటి? అది అడిగిన దానికి సమాధానం చెప్పండి. మేము ముగ్గురం ఫ్రెండ్స్ సార్. చైతన్య, రామారావు, సుబ్రహ్మణ్యం సార్. కరెక్ట్, మాయ సుబ్రహ్మణ్యం సార్. మేము ముగ్గురు ఈ ఊరికి బయలుదేరాం సార్. మా ఇద్దరికి ట్రైన్ దొరికింది సార్, వాడికి మాత్రం ట్రైన్ మిస్ అయిపోయింది. ఈ ఊళ్ళో ఇంటి తాళాలు వాడి దగ్గరే ఉండిపోయాయి సార్. వాడు నెక్స్ట్ ట్రైన్ లో వచ్చేస్తాడు సార్. వాడు రాగానే మేము వెళ్ళిపోతాం సార్. ఇక్కడ వాడు వచ్చాక ఉన్నాం సార్. మీరు చెప్పే విషయాలు నిజమనిపించడం లేదు. ఊరు నిండా స్ట్రైకులని బంధులని గందరగోళంగా ఉంది. ఊళ్ళో చిన్న పొట్టలుంది, అక్కడికి వెళ్ళి ఉండండి. ఇక్కడ ఉండడానికి వీల్లేదు సార్. వాడు మళ్ళీ వచ్చేసరికి మేము ఇక్కడ కనపడకపోతే కంగారు పడిపోతాడు సార్. వాడు ఇలా బండి దిగ్గానే మేము వెళ్ళిపోతాం సార్. ఫోన్లే కాసేపు ఉండనిద్దరు. వాళ్ళ ఫ్రెండ్ రాగానే వెళ్ళిపోతా ఉంటున్నారుగా. ఇంత లోపల స్టేషన్ దోసుకుపోతారా ఏమిటి? మీరు ఉండండి. ఎవరి మహాతల్లి? ఎస్ఎం గారు భార్య గారు. నమస్కారం అమ్మా. పంపుల్లో నీళ్ళు అవి బాగా వస్తున్నాయా? మేము చూసుకుంటాగా. రారా కాదండి. టిక్కెట్లు ఏవి? టికెట్లు కూడా వాడి దగ్గర ఉండిపోయాయి సార్. మీ సమాధానాలు ఏమిటో చాలా గందరగోళంగా ఉన్నాయి. సరే, మీ వాడు వచ్చే వరకు ఇక్కడే ఉండండి.
మీ వాడు నెక్స్ట్ ట్రైన్ లో రాగానే మీ 3 టికెట్లు నాకు చూపించాలి, లేదా పోలీస్ స్టేషన్ కి మిమ్మల్ని పంపిస్తాను. ఈ బట్టలు ఇక్కడ ఆరైకూడదు, లోపల పెట్టుకోండి. చిన్నాడు వచ్చే టైం అయినట్టుంది. పెద్దాడు 1 గంట లేటుగా వచ్చాడు, చిన్నాడు 20 నిమిషాలు లేటుగా వస్తున్నాడు. ఏమిటో పొద్దు నుంచి పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ఏమండి, వాళ్ళేమిటి పెద్దాడు చిన్నాడు అని పిలుచుకుంటున్నారేమిటి? ఏం లేదు బాబు, మా ఎస్ఎం గారికి పిల్లలు లేరు. అందుకని ఏడకు వచ్చే రైలు బల్లనే పిల్లలుగా పిలుచుకుంటారు. నైనప్ అంటే పెద్దోడు, 44 డౌన్ అంటే చిన్నోడు. అయితే రైళ్ల తల్లిదండ్రులు అనమాట. వస్తున్నానమ్మగారు. ఈవేళ గంట గడిచింది, మళ్ళీ రేపు జరిగితే ఏం చెప్పాలి? మళ్ళీ వచ్చి అడిగినప్పుడు కదా, అంతవరకు నువ్వు మనశాంతిగా ఉండు, నన్ను మనశాంతిగా ఉండని. రేయ్, బట్టలు తీసేమన్నారు కదా, తీసేయి. ఏమయ్యా, మీ వాడు వచ్చాడా? ఎందుకు రాలేదురా వాడు? ఎందుకు రాలేదురా? అది సార్, మన స్టేషన్ కి రావాల్సిన ట్రైన్స్ అన్ని వచ్చేసా. ఓళ్ళని గూడ్స్ ట్రైన్లు వస్తాయి కదరా, గూడ్స్ ట్రైన్ రావచ్చు కదా. పాపం పెద్ద మనిషి మన కోసం ఫీల్ అయ్యి ఎలా సన్నబడిపోతున్నారు చూడు. అవును సార్, మిమ్మల్ని చూడడానికి మాకు చాలా బాధగా ఉంది. అవును సార్, మీ మొహం చూడటానికి మాకు మొహం చల్లక మేము అసలు ప్లాట్ఫామ్ మీదకి రావట్లేదు సార్. మీరు లేని టైం చూసుకుని వస్తున్నాం. అవును సార్. ఇంకా లాభం లేదురా, వాడికి ఇంకొక 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా వాడు వచ్చాడా సరే సరే, లేకపోతే మేము వెళ్ళిపోతాం. ఎందుకయ్యా అంత ఓవర్ యాక్టింగ్? అదేం కుదరదు. మీ వాడు రావాల్సిందే, మీ 3 టికెట్లు నాకు చూపించాల్సిందే, మీరు జెన్యున్ పర్సన్స్ అని నేను నమ్మాల్సిందే. అంతవరకు మీరు వెళ్ళడం కుదరదు. లేకపోతే చెప్పాను కదా, పోలీస్ స్టేషన్ లో ఉండాల్సి ఉంటుంది. సార్, మీ అబ్బాయి వచ్చే టైం అయినట్టుంది, గంట కొట్టమంటారా? ముందు రూమ్ లో చేరిపోయారు, ఇక డ్యూటీలో కూడా చేరిపోదామరా? అదేం కుదరదు, ఉండండి. చూసి స్టేషన్ గడగడలాడేది, ఇప్పుడు వాళ్ళు నన్ను గడగడలాడిస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ ఎవడో మాయం సుబ్రహ్మణ్యం అని, వాడు రైల్లో రావాలట. వీళ్ళిద్దరి టికెట్లు వాడి దగ్గరే ఉన్నాయట. వాడు ఎప్పుడు వస్తాడో చస్తాడో ఏమిటో. అమ్మయ్య, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇప్పటి వరకు నేను మా అమ్మాయితో కష్టాలు అనుభవిస్తూ నువ్వు సుఖంగా ఉన్నావు ఏమిటని నేను ఏడుస్తున్నాను. ఇక నీ కష్టాలు మొదలై. ఇప్పటికే గ్లాస్ ఇచ్చింది, అప్పుడే వ్యాపారం మొదలు పెట్టావా? ஆமாதா, நம்ம ஊர்ந்து சாய பொடி பால பொடி கொண்டு வந்திருக்கேன். குடிக்கிட்ட பஞ்சசார பிரசாதம் கொடுத்தாச்சு. ரயில் இன்ஜின் கிட்ட ஹார்ட் வாட்டர் கொண்டு வந்திருக்கேன். நீங்கள் 2 గ్లాస్ கொடுத்தாச்சு. అప్పు మీనన్ వ్యాపారం ఆరంభించోం. ఏ మీనన్, నువ్వు చాలా తెలివైనవాడివయ్యా. సరిపోడు కారణ్యం. చెప్పు తీసాడేమిట్రా? చెప్పుతో మనల్ని కొట్టకుండా వెళ్ళిపోయాడుగా, సంతోషించు. ఏమిటా రాస్తున్నావు? ఇది నా జీవిత ఫార్ములా. మనిషి జీవితంలో ఏం సంపాదించక్కర్లేదు, డబ్బు సంపాదిస్తే చాలు. అందుకోసమే డబ్బు ప్లస్ డబ్బు ఈక్వల్ టు స్వర్గం. ఇది నా ఫార్ములా. ఎలా ఉంది? నీ బొందలా ఉంది. ఇటు రాయ్, దీనికి మించిన అసలు ఇది ఉంటే జీవితంలో ఇంకేమీ అక్కర్లేదు. నవ్వు ప్లస్ తృప్తి ఈజ్ ఈక్వల్ టు జీవితం. అది నా ఫార్ములా. మర్యాదగా నువ్వు కూడా నా ఫార్ములాకి వచ్చాయి. నీ బొంద, ఏదో ఒక రోజు నువ్వు నా ఫార్ములాకి వస్తావు, చూస్తూ ఉండు. సరే, ఈ ఫార్ములా సంగతి వదిలిపెట్టేసారా. ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది, దానికి ఫార్ములా చెప్పు. ఏం పర్లేదురా, మనిషి ఎప్పటికైనా సరే నీళ్లు తాగే బ్రతకాలని చెప్పి ఆ దేవుడు 3 వంతులు నీళ్లు సృష్టించాడు, 1 వంతు భూమి సృష్టించాడు. ప్లాట్ఫామ్ మీద ట్యాప్ లో నీళ్లు బ్రహ్మాండంగా ఉంటాయి. అవి తాగి మన కడుపులో ఆకలి చంపేద్దాం. నీళ్లు తాగాల? ఇంకో నిమిషం పోతే అవి కూడా అమ్ముతారా? అయితే భోంచేశారా? మరి చేతులేటి శుభ్రంగా కడిగినట్టున్నాయి, నీళ్ళు లేకుండానే. మేము ఇప్పుడు టిన్ ఫుడ్ తింటాం. తిండి ఫుడ్? అదేంటి బాబు? డబ్బాకూడు ఫారిన్ నుంచి వస్తుంది. డబ్బా కూడా మన నుంచి వస్తుందని తెలుసు, కానీ కూడు కూడా ఫారిన్ నుంచి వస్తుందా? అవునాయి తలుపులు. మన చికెను, మటను, చేపలు, రొయ్యలు, పాములు, పీతలు, ఉడతలు, మిడతలు అన్ని మన దగ్గరే కొని డబ్బాలో వేసి మనకే అమ్ముతారు. మేము ఎప్పుడు అది తింటాం. డబ్బా కూడు తింటే చేతులు కడుక్కోవాల్సిన పని లేదనమాట. మూతులు నాకుంటే చాలు. మీరు ఈ స్టేషన్కి వచ్చిన కాడి నుంచి డబ్బా కూడేనా? మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి డబ్బా కూడే. ఆ లెక్కలోకి వస్తే మన దేశంలో చాలా మంది డబ్బా కూడే. కరెక్ట్. మరి అంత ఖరీదైన డబ్బా కూడితో పాటు డబ్బా నీళ్లు అమ్మరా అండి? నీళ్ళ కోసం కుళాయి కాడికి వచ్చారు. మేము ఏ దేశం తిండి తిన్నా నీళ్లు మాత్రం మన దేశం నీళ్లే. ఎందుకంటే మన దేశం నీళ్లు గొప్పవని చాలా దేశాలను నమ్ముతారు. అందుకే మేము ఎప్పుడు తెలుగు గంగానే తాగుతాం. కూడి తినేసినాక ఖాళీ డబ్బాలు బయట పారేస్తారా, పారినవని అవి కూడా తినేస్తారా? అమ్ముకుంటే సగం రేట్ వస్తుంది. వీలైతే నాకు డబ్బా ఇప్పించండి, పూజలో పెట్టుకుంటాను. మనకి తిండి లేని విషయం కనీసం ఇలాంటి వాళ్ళతో చెప్పినా 4 మెతులు తెచ్చి పెడతారేమరా? ఈ ప్రపంచంలో ఎన్ని రోజులు పస్తున్నా నిన్నెవరూ హీనంగా చూడరు. అదే ఇంకొకటి తెలిస్తే మనకేం పెట్టకపోయినా మనల్ని ముష్టి వాళ్ళ చూస్తారు. మన భవిష్యత్తు కూడా అక్కడితో ఆగిపోతుంది.
అవునరా, ఇప్పుడు ఆకలిగా ఉంది, ఏం చేద్దాం? ఇప్పుడే కదా వేదవ కబుర్లు చెప్పావు. సరే, ట్రైన్ ఎలాగో లేటు, ప్యాసింజర్ల మొహాలు చూసావా ఊసురోమంటూ ఎలా ఉన్నాయో? అవును. వాళ్ళందరినీ హుషారు చేసినట్టు ఉంటుంది, మనం ఆకలి మర్చిపోయినట్టు ఉంటుంది. ఓ చిన్న సెటప్ చేద్దామంటే మాస్టర్ దగ్గర కూడా మనకు మంచి పేరు వస్తుంది. అయితే దుమ్ము లేపేద్దాం. దూకుదామా? అన్నం నీళ్లు లేకుండా పస్తులున్నారా వాళ్ళు? అవునమ్మా, ఏడకు వచ్చినాక మనం చూసాం. ఏడకి రాకముందు ఎన్ని బస్సులు ఉన్నారో పాపం. కానీ షాకులాంటి కుర్రాలమ్మా. ఈ రికమెండేషన్ దేశంలో ఆనవాయితీగా అనాథలుగా తిరుగుతున్న నిరుద్యోగులమ్మ పాపం. అయ్యయ్యో, వాళ్ళు మన ఇంటికి తీసుకురాలేకపోయావా? కన్న బిడ్డలకు అన్నం పెట్టుకునే యోగ్యత ఎలాగలేదు. నా చేత్తో వాళ్ళకి అన్నం పెట్టేదాన్ని. తీసుకురావచ్చమ్మా, కానీ అయ్యగారు అసలే కారాలు మిరియాలు నోరుతున్నారు. ఈ సంగతి ఆరికి తెలిస్తే నేను కూడా వాళ్ళతో చేరిపోవాలి. అయితే ఒక పని చేయి, అన్నం సర్దిస్తాను, తీసుకెళ్లి పెట్టు. మీ అయ్యగారు అడిగితే పక్కింట్లో తెచ్చానని చెప్పు. అట్టాగేనమ్మా, ఎట్టివ్వండి. హా. బాబు భోజనం. ఏమిటి ఆవిడ మాకు భోజనం పంపారా? అవును బాబు. మాకెందుకయ్యా భోజనం, మాకు మా డబ్బా కూడుందిగా. డబ్బా కూడా అంటారేంటి? ఇదే గుడే డబ్బాల్లో ఎట్టి పారి నుంచి వస్తుందంట. ఒంటెలు కడుపులో నీళ్లు దాసుకున్నట్టు దాసు తింటారంటే వీళ్ళు. డబ్బా కూడా ఆడైపోద్ది బాబు, డబ్బాలోనే ఉంటది. వచ్చే ఏడైనా తినొచ్చు. ఏమైనా ఇంకొకరింటి భోజనం తినడం అంత బాగోదు. ఒకరింటి భోజనం తిన్నా బాగోదు, మన కడుపులు మార్చుకుంటే మాత్రం బాగుంటదా? పెట్టుకుపోయిన పెద్దం కన్నా రెల్లుగడ్డి మేసాడన్నట్టు పెట్టుకు తినరా బాబు అంటే పెట్టుకుపోతారేంటి? వాళ్ళు వద్దంటున్నప్పుడు మనం బలవంతం చేయడం చాలా తప్పు. పారిన డబ్బా కూడి తినే వాళ్ళకి ఇంటి కూడేం రుచిత్తదే. అమ్మగారు చేపల పులుసు పెట్టినట్టున్నారు, గుమగుమలాడిపోతుంది. తిరిగి తీసుకెడితే ఆవిడ బాధపడుతుంది. ఓ పని చేద్దాం, ఆ గూడ్స్ వ్యాగన్ కింద కూర్చుని నేను ముద్ద నీకు పెడతాను, నువ్వు ఓ ముద్ద నాకు పెట్టు, పులుసు అయిపోయేదాకా జుర్రేద్దాం. ఏంటి మావా అలా ఊపెత్తన్నావు? పులుసు అంతా ఇక్కడే కారిపోయేలాగుంది. వాళ్ళకి అదృష్టం లేకపోతే మనం వేసేస్తాం. పద తిందాం. తలుపులు మరీ మీరంత బాధపడ్డా మాకు ఇష్టం లేదు. తీసుకున్నారా? మీరు బాధపడుతున్నారు కాబట్టి తీసుకుంటున్నాం అనమాట. ఇంకెప్పుడు తేకండి, ఇంకెప్పుడు తేకండి. చూడండి బాబు, పత్తులు ఉండడం మీకు సరదాగా ఉండొచ్చు, కానీ చూసేవాళ్ళకి చాలా బాధగా ఉంటది. కూకొని తినండి. బాబు, మరో చిన్న మనవి. అమ్మగారు ఎట్టినట్టు నేను తెచ్చినట్టు మా ఎస్ఎం గారికి మాత్రం తెలియనివ్వకండి. ఇవి దండం పెడతాను. తెలిసిందంటే నా ఉద్యోగం పీకేసి పూరి ప్యాసింజర్ లో బదిలీ నాది పంపించేస్తారు. ఆ పుణ్యం మీదే. కానీ నువ్వు రోజు తీసుకొస్తే మాత్రం చెప్తాను. ఎండా పోటర్ సార్ సుఖమాగల చొక్క పగల్లాగితే ఉద్యోగం పోద్ది. అదెల్లో సుఖమాగల నాకు తెలుసు, నా ఉద్యోగానికి ట్రై చేస్తున్నావు నువ్వు. ఎండా సారం వేరే. హలో మీనన్, క్యాను గెటప్ చేంజ్ తెలుగు. అబ్బా ఇది ఎందా నాలుగు మొబైల్ టీ స్టాల్ ఉండో. రేపటి నుంచి మీరు టీకి అంగే వెళ్ళడం. నీ ఇంప్రూవ్మెంట్ కి ఏమిటి కారణం? ఎల్లాం సరిపోడే కారణ్యం. చెప్పనే ఇంటి పేరు గలవాడు వీడికి హెల్ప్ చేస్తుంటారా? సాయో సాయో సాయో. ఈ ప్లాట్ఫామ్ మీద పోర్టర్ దగ్గర నుంచి మీనన్ దాకా అందరూ మంచి వాళ్ళేరా, ఒక్క మాస్టర్ తప్ప. ఆయన ఏమిట్రా మరీ అంత కర్కోటకుడు? ఒక మంచి లేదు, ఒక మంచి మాట లేదు, ఉట్టి రాతి మనిషి. ఈ లేటుగా వచ్చి వెళ్లే రైలుతో విసిగిపోయి అలా అయిపోయాడ్రా. అర్థం చేసుకున్నారు కదా. ఏమయ్యా, మీ మొండితనం ఏమిటి, మీ వాలకం ఏమిటి? అతనెవరో రైలుకు వస్తాడు అంటారు, నిజంగా వస్తాడా? వస్తాడు సార్, తప్పకుండా వస్తాడు సార్. వస్తాడో చస్తాడో నాకు అనవసరం. అసలు మిమ్మల్ని పోలీసులకు అప్పగించాలి. పోనీలే చదువుకున్నాడు అని దయదలిచి వదిలేస్తున్నాను. అది మీరు తక్షణం ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ నాకంటే కనిపించారు మర్యాద దక్కదు.